ఆంజనేయ స్వామి ఆలయం, లక్ష్మీ ట్యాగ్, చిలకపేట. ఆలయ ధర్మకర్త నా పేరు ఇల్లారాజు. గత 25 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో అనేక అన్నదానాలు జరిపిస్తున్నాం. ఈరోజు హనుమంత వ్రతం సందర్భంగా మూలబెరాటకు పంచామృత అభిషేకాలు జరపడం జరిగింది. అలాగే తమలపాకు సేవ, సింధూరం అభిషేకం, అలాగే ప్రత్యేక అతిథులు వంశీకృష్ణ శ్రీనివాస గారు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అలాగే కళా హాస్పిటల్ అధినేత పివి రమణమూర్తి గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు సాదిక్ గారు, అలాగే కొల్లి సింహాచలం గారు కనకమలక్ష్మి ఎక్స్ చైర్మన్, అలాగే వైసీపీ తరపు నుంచి మన వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఎక్స్ ఎమ్మెల్యే, అలాగే సనపాల భరత్, మా వార్డు ప్రెసిడెంట్ ముజీబ్ ఖాన్, అలాగే మా ఫ్రెండ్ సుధా తదితరులందరూ ఇచ్చేసి ఆలయాన్ని స్వామివారిని సందర్శించుకున్నారు. అలాగే బీజేపీ తరపున ఎక్కడ హిందూ దేవాలయానికి ప్రాబ్లం వచ్చినా అండగా నిలబడే మా పనీంద్ర అన్న గారు కూడా విచ్చేశారు. వాళ్ళందరూ ఈ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వారు వెన్నంటే ఉండి నా వెనక ధైర్యంగా నిలబడి మేము ఉన్నాం చేయరాజు అంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే నిత్యాన్నదానాలు చేయాలన్న సంకల్పం ఉంది ఎప్పటి నుంచో. ఇప్పుడు శనివారం, మంగళవారం చేస్తున్నాం. అలాగే ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే నిత్యాన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏ విధమైన సహాయం మేము తీసుకోలేదు. దయచేసి ఎవరైనా సహాయ సహకారాలు చేస్తే నిత్యాన్నదానం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. అందరూ హ్యాపీగా భోజనం చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఎవరు మటుకు వాళ్ళు ప్రశాంతంగా జరగడం జరిగింది. కనుక ఈ ఎల్లవేళ ఈ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిదీ కూడా నా స్నేహితుడు బుజ్జి, కోదండరావు, పోలరాజు తదితరులు మా జయ హనుమాన్ బాయ్స్ అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మా ఆలయ పంతులు గారు మురళీకృష్ణ గారు అందరూ కూడా ఓర్పుగా నాతో పాటు చాలామంది హనుమాన్ మాల వేసి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపిస్తున్నారు.